హైదరాబాద్ కాప్రా చౌరస్తాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. సిలిండర్లు పేలడంతో భవనం సగభాగం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ల పేలుడు ధాటికి కిలోమీటర్ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మరోవైపు పేలుడుకు సిలిండర్లు కారణమా లేదా జిలెటిన్ స్టిక్సా అన్నది తేలాల్సింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పేలుడు జరిగిన తీరు చూస్తుంటే దానికి సిలిండర్లే కారణమా లేక మరేదైనా కారణమా అన్న అనుమానాలున్నాయి. అసలేం జరిగింది? మధుశ్వేత, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలోని ఒక G+1 బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు గల కారణాలను పోలీసులు ప్రాథమికంగా రెండు సిలిండర్లు పేలినట్టుగా గుర్తించారు. 2 సిలిండర్లు పేలడంతో చుట్టూ ఉన్న గోడలు, 4 వైపులు ఉన్న గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే ఇంట్లో నిద్రిస్తున్న నలుగురిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని ఇప్పటికే పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా గోడలు కుప్పకూలడం, అలాగే చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీల అద్దాలు సైతం పగిలిపోయిన పరిస్థితి. దీంతో స్థానికులు ఒక్కసారిగా గుమిగూడిన పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది అసలు ఏం జరిగిందనే అయోమయంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ పేలుడుకు అసలు ఏదైనా బాంబు పేలిందా అనే అనుమానం కూడా స్థానిక ప్రజలకు కలిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం ఇది సిలిండర్లు పేలిన పరిస్థితి అని గుర్తించారు. ఎందుకంటే పేలిన సిలిండర్ ను సైతం పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఒక సమయంలో సిలిండర్ పేలినప్పుడు పక్కనే ఉన్న మరో సిలిండర్ సైతం పేలడంతో చుట్టూ ఉన్న 4 గోడలు ఒక్కసారిగా లేచిపోయిన పరిస్థితి. అంటే బాంబు పేలినప్పుడు పరిసరాల్లో ఉన్న ఏదైనా వస్తువులు లేచిపోయినప్పుడు ఎలా లేచిపోతుందో అలా 4 గోడలు సైతం లేచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలు కావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మధుశ్వేత, రాము, మరి ఆ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మధుశ్వేత, ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కానీ అసలు ఈ సిలిండర్లు పేలడానికి గల కారణాలను పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ సిలిండర్లు పేలినప్పుడు మాత్రం చుట్టూ ఉన్న గోడలు ఒక్కసారిగా జరిగిపోవడం, అలాగే స్లాబ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. సెకండ్ ఫ్లోర్ కు సంబంధించిన స్లాబ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మాత్రం బాగానే ఉంది. కానీ చుట్టూ ఉన్న గోడలు ఎక్కడికక్కడ నుజ్జునుజ్జైన, అంటే చుట్టూ ఉన్న గోడలు అసలు కనిపించిన పరిస్థితి అసలు లేనే లేవు. అయితే స్లాబ్ మాత్రం కొంచెం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సిలిండర్లు పేలిపోవడానికి గల కారణాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో కింది ఫ్లోర్ లో ఉన్న వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ఈ పేలుడు సంభవించినప్పుడు మాత్రం చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లలో ఉన్న కిటికీలు, అలాగే కొన్ని చుట్టుపక్కల ఉన్న గోడలు సైతం దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంట్లో నిద్రిస్తున్న వారిలో నలుగురిలో ఇద్దరి పరిస్థితికి సంబంధించి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కింది ఫ్లోర్ లో ఉన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ పై ఫ్లోర్ మాత్రం స్లాబ్ మాత్రం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సిలిండర్లైనా ఇంకేమైనా కోణంలో పరిశీలించినప్పుడు ఒక సిలిండర్ మాత్రం పేలిపోయిన సిలిండర్ మాత్రం పోలీసులు పరిశీలించారు. దీన్ని బట్టి ఇది సిలిండర్ పేలుడుగానే కుషాయిగూడ పోలీసులు గుర్తించారు. మధుశ్వేత. ఓకే రాము. చిన్న